total probability theorem. Look at this theorem. Let A1 comma A2 and so on AN ఒక n ఈవెంట్స్ ఉన్నాయి Bn మ్యూచువల్లీ ఇవి ఎలాంటి ఈవెంట్స్ అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ and exhaustive events. Mutually exclusive and exhaustive events అన్నమాట. Mutually exclusive and exhaustive events అంటే అర్థం ఏంటంటే A1 A2 AN వీటిల్లో ఏ రెండు కూడా సైమల్టేనియస్ గా జరగవు. అంటే ఎక్స్క్లూజివ్ అంటే డిస్జాయింట్ ఈవెంట్స్ ఏ రెండు కూడా ఒకసారి జరగవు. అంటే ఒకటి జరిగితే మిగతా ఏవి జరగవు. సో ఏ రెండు కూడా ఒకేసారి జరగవు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే A2 తీసుకున్న ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఉంటుంది. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే A1 యూనియన్ A2 యూనియన్ A3 అండ్ సో ఆన్ యూనియన్ AN ఈక్వల్ టు S. అంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ జరిగినా డెఫినెట్ గా ఈ n ఈవెంట్స్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది. అంటే వీటి యూనియన్ శాంపుల్ స్పేస్. ఇట్లా ఒక n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ let E be an event which results in one of events సో ఈ అనే ఒక ఈవెంట్ ఉందన్నమాట. ఈ అనే ఒక ఈవెంట్ ఏంటంటే ఇది రిజల్ట్స్ ఇన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్. అంటే ఈ అనేది A1 జరిగినప్పుడు జరగవచ్చు, లేకపోతే A2 జరిగినప్పుడు జరగవచ్చు, A3 జరిగినప్పుడు జరగవచ్చు, AN జరిగినప్పుడు జరగవచ్చు. అంటే ఈ అనే ఈవెంట్ ఒక ఈవెంట్ ఉంది. A1 జరిగినప్పుడు ఇది జరిగిద్ది, A2 జరిగినప్పుడు జరిగే అవకాశం ఉంది, A3 జరిగినప్పుడు జరిగే అవకాశం ఉంది, AN జరిగినప్పుడు జరిగే అవకాశం ఉంది. దెన్ total probability of happening of event E equal to P of E. అంటే ఒక ఈవెంట్ A1 లో జరగవచ్చు, A2 లో జరగవచ్చు, A3 లో జరగవచ్చు, AN లో జరగవచ్చు. అట్లాంటప్పుడు టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ అంటే ఈని ఇలా రాయొచ్చు. నేను రాస్తున్నట్టు చూడండి. ఈ అనేది ఎలా జరగవచ్చు? A1 తో పాటు జరగవచ్చు. అంటే A1 జరిగినప్పుడు ఈ జరగవచ్చు. ఇట్ రిజల్ట్స్ ఇన్ వన్ ఆఫ్ దెమ్ అంటే ఈ అనే ఈవెంట్ A1 జరిగినప్పుడు జరిగే ప్రాబబిలిటీ ఇది. A1 ఇంటర్సెక్షన్ E అంటే A1 హ్యాపెన్స్ అండ్ E హ్యాపెన్స్ యూనియన్. A2 జరిగినప్పుడు E జరగవచ్చు. E అంటే A2 హ్యాపెన్స్ అండ్ E హ్యాపెన్స్ అండ్ సో ఆన్. E ఇలా జరగవచ్చు,
and so on an intersection e. అంటే ఈ ఎలా జరగచ్చు అంటే a1 జరిగినప్పుడు జరగచ్చు ఆర్ a2 జరిగినప్పుడు జరగచ్చు ఆర్ a3 జరిగినప్పుడు జరగచ్చు ఆర్ an జరిగినప్పుడు జరగచ్చు. సో చూడండి ఇక్కడ మనకి n ఈవెంట్స్ ఉన్నాయి. ఇది e1, ఇది e2, ఇది e3 అండ్ సో ఆన్ en. e1 ఈవెంట్, e2 ఈవెంట్, e3 ఈవెంట్, en ఈవెంట్. దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒకటి జరిగితే మిగతాయి జరగవు. అంటే యూనియన్ ఏమవుతుంది, ఎందుకంటే a1 జరిగినప్పుడు ఈ జరిగితే ఈ జరిగే ఈవెంట్ ఇది, a2 జరిగినప్పుడు ఈ జరిగే ఈవెంట్, ఈ రెండు డిస్జాయింట్ ఈవెంట్స్, అన్ని డిస్జాయింట్ ఈవెంట్స్. అంటే దేర్ ఫోర్ P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C అంటే ఏమవుతుంది, P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C. A1 ఇంటర్సెక్షన్ E ప్లస్ P ఆఫ్ A2 ఇంటర్సెక్షన్ E ప్లస్ P ఆఫ్ A3 intersection E plus and so on P of AN intersection E. Sum of the probabilities. ఇవన్నీ కూడా disjoint events కాబట్టి sum of the probabilities చూడండి. సో P of A intersection B అంటే చెప్పా, P of A intersection B అంటే మనకి according to multiplication theorem P of A intersection B is nothing but P of A into P of B by A. P of A అంటే probability of happening of A, probability of happening of B given that A happened. చూడండి ఒకసారి A1, P of A1 అనే ఒక ఈవెంట్ ఉంది కదా, into probability of happening of A in A1. దిస్ ఈస్ కండిషనల్ ఈవెంట్. అంటే ఈ అనేది A1 లో జరగవచ్చు, A2 లో జరగవచ్చు, A3 లో జరగవచ్చు, AN లో జరగవచ్చు. ఇక్కడ అర్థం ఏంటి, A1 ఇంటర్సెక్షన్ E అంటే P of A1 into P of probability of happening of E given that A1 happened. అంటే దీని అర్థం ఏంటంటే E happens in A1. ఇక్కడ కింద A1 అంటే అర్థం ఏంటంటే E by A1 అంటే E happens in A1 అని. So P of A1 into P of E by A1 conditional event. అంటే it indicates that E happens in A1. P of A2 into P of E by A2 plus P of A3 into P of E by A3 plus and so on. Last P of AN into P of E by AN. దీన్ని మనం టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అంటే ఈ జరగటానికి టోటల్ ప్రాబబిలిటీ. A1 అనేది E అనేది A1 లో జరగటానికి ప్రాబబిలిటీ ఇది, E అనేది A2 లో జరగటానికి ప్రాబబిలిటీ ఇది, E అనేది A3 లో జరగటానికి ప్రాబబిలిటీ ఇది, E అనేది AN లో జరగటానికి ప్రాబబిలిటీ ఇది. ఓవరాల్ గా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ గా ఈ జరగటానికి ప్రాబబిలిటీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ E1, it can happen in A1, it can happen in A2, it can happen in A3, it can happen in AN. దీన్ని టోటల్ ప్రాబబిలిటీ అంటాం. దీన్ని సిగ్మా నోటేషన్ లో రాస్తే సిగ్మా K equal to 1 to N P of AK into P of E by AK. అట్లా మనకు ఓన్లీ ఇక్కడ A1 A2 ఉన్నాయి అనుకో, ఓన్లీ రెండే వస్తాయి. P of A1 into P of E by A1 plus P of A2 into P of E by A2. 3 ఉంటే కనుక 3 వస్తాయి, 3. సో మెయిన్ గా ఇక్కడ మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని ఇచ్చారు కదా, దీని అర్థం ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటి మనకి, ఇక్కడ P of E is this where మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మనకి P of A1 plus P of A2 plus and so on sum of probabilities 1.
మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పా. A1 యూనియన్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు S. Probability of P of A1 union A2 and so on AN equal to 1. So therefore P of A1 union A2 and so on union AN అంటే P of A1 plus P of A2 and so on P of AN. ఎప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేసినా ఈ A1 టు AN ఈవెంట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 ఉండాలి. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేసినా ఇట్ విల్ రిజల్ట్ ఇన్ వన్ ఆఫ్ A1 A2 అండ్ సో ఆన్ AN అలాంటివి. అండ్ ఈ రిజల్ట్స్ ఇన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్. టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈ. ఒక ప్రాబ్లం చూద్దాం అర్థమవుతుంది. ప్రాబ్లం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. A1 A2 ఎలా తీసుకోవాలి, ఈ ఏంటి అని. Bag 1. So there are two bags. Bag 1 contains 6 red, 5 black balls. Bag 1 contains 6 red, 5 black balls. So bag 2 contains 7 red. B అంటే black, 3 black balls. అంటే ఇంకా చెప్పకపోతే కనుక అన్ని డిఫరెంట్ అనే అర్థం. ఐడెంటికల్ అయితే చెప్తారు ప్రాబ్లం లో. అంటే ఇవన్నీ కూడా బాల్స్ అన్ని డిఫరెంట్ సైజెస్ అనే అర్థం. బ్యాగ్ 2. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బ్యాగ్స్ ఈస్ selected at random. ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. And the ball is drawn from it. So first question ఏంటంటే find probability that the drawn ball is red. Find probability that the drawn ball is red. చూడండి ఒకసారి. సో జనరల్ గా మనం ఇది జనరల్ గా చేద్దాం. ఈవెంట్స్ తీసుకుందాం. చూడండి. సో ఇందులో బ్యాగ్ 1 లో బ్యాగ్ 2 లో ఇలా బాల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బ్యాగ్స్ ఈస్ సెలెక్టెడ్ అండ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ మనకి బ్యాగ్ సెలెక్షన్ ఒకటి ఉంది, అలానే అందులో నుంచి బాల్ డ్రా చేయడం ఒకటి. ఫైనల్ గా అది రెడ్ కావాలి అంటే మనకి ప్లాన్ ఒకటి ఉంటుంది. చూడండి ముందు మనకి ఎలా అసలు అంటే ఎలా ఏ బ్యాగ్ అయినా డ్రా చేయొచ్చు. ఏ బ్యాగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో నుంచి బాల్ డ్రా చేస్తే మనకు రెడ్ బాల్ రావాలి. చూడండి మెథడ్ 1 మనం ప్లాన్ రాద్దాం. మెథడ్ 1 ఏం చేస్తుందంటే మెథడ్ 1 మనం కోడింగ్ లో అనుకుందాం. బ్యాగ్ 1 సెలెక్టెడ్, బ్యాగ్ 1 వన్ ఆఫ్ ద బ్యాగ్స్ ఇస్ సెలెక్టెడ్ కదా. బ్యాగ్ 1 సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ డ్రా. ఇలా డ్రా చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్ లో నుంచి రెడ్ బాల్ డ్రా చేయటం ఇదొకటి. ఆర్ బ్యాగ్ 2 సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ డ్రా.
బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి బాల్ డ్రా చేయటం ఉంటది. అలానే బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి రెడ్ బాల్ డ్రా చేయటం ఉంటది. దీన్ని మనం ఈ ప్లాన్ ఏదైతే అనుకున్నామో మనం ఇదే రాద్దాం. ప్రాబబిలిటీ ఇలా రావాలి కదా. సో ఇప్పుడు పి ఆఫ్ ఈ అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ దట్ డ్రాన్ బాల్ ఈజ్ రెడ్. అంటే ఈ అనే ఈవెంట్ ఏంటంటే బాల్ డ్రా చేసినప్పుడు అది రెడ్ కావడానికి ప్రాబబిలిటీ. ఈ అనేది రెడ్ కావడానికి ఇలా ఉండొచ్చు. సో బ్యాగ్ 1 ఈజ్ సెలెక్టెడ్. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటది కదా. సో మనకి బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి బ్యాగ్ 1 ఈజ్ సెలెక్టెడ్. ఇక్కడ రాసిన ప్రతి ఒక్కదానికి ప్రాబబిలిటీ ఉంటది. 2 బ్యాగుల్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని ప్రాబబిలిటీ అంటే బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ. టూ బ్యాగ్స్ ఉన్నాయి, శాంపుల్ స్పేస్. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి 1/2. బ్యాగ్ 1 ఈజ్ సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ ఈజ్ డ్రాన్. అంటే ఇది ఒక ఈవెంట్, ఇది ఒక ఈవెంట్. సో ఇది E1, ఇది E2. E1 ఇంటర్సెక్షన్ E2 రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో బ్యాగ్ 1 ఈజ్ ఇండిపెండెంట్ కాదు. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్ లో నుంచి రెడ్ బాల్ డ్రా చేయాలి. ఇంటూ ఇది రాద్దాం. బ్యాగ్ 1 సెలెక్టెడ్. సో అంటే ఈ రెడ్ బాల్ అనేది బ్యాగ్ 1 లో నుంచి డ్రా చేయటం. అంటే రెడ్ బాల్ డ్రాన్ అంటే బ్యాగ్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్. సో 11C1. ఈ రెడ్ బాల్ డ్రాన్ అంటే అర్థం ఏంటంటే బ్యాగ్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ కావటం. ఒక బాల్ డ్రా చేయటం అంటే శాంపుల్ స్పేస్ 11 ఉన్నాయి. 11C1. తర్వాత అది రెడ్ బాల్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంది 6C1 ప్లస్ ఆర్ అంటే ఇలా అనుకున్నాక ఇది అయిపోయింది దీని ప్రాబబిలిటీ. ఆర్ అంటే యూనియన్ అంటే మధ్యలో ప్లస్. బ్యాగ్ 2 సెలెక్టెడ్. బ్యాగ్ 2 అంటే బ్యాగ్ సెలెక్ట్, 2 బ్యాగులు ఉన్నాయి, అందులో నుంచి బ్యాగ్ 2 సెలెక్టెడ్ అంటే 1. బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఇది. అందులో నుంచి రెడ్ బాల్, అందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ బాల్. అందులో నుంచి ఒక బాల్ అంటే మొత్తం 10 ఉన్నాయి. సో దేర్ఫోర్ శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఇది ఏం రాస్తున్నా అంటే బ్యాగ్ 2 నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేస్తే అది రెడ్ గా ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయి 7C1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అంటే ఇది 3/11. సో 3/11 ప్లస్ 7/20. సో 7/20. సో ఇది మనకి 137 డివైడెడ్ బై 220. దీన్ని ఏమంటామంటే దీన్ని టోటల్ ప్రాబబిలిటీ. ఈ అంటే పి ఆఫ్ ఈ అంటే అర్థం ఏంటంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ బాల్ డ్రాన్ ఈజ్ రెడ్. టోటల్ ప్రాబబిలిటీ ఎందుకన్నా అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేసి డ్రా చేయొచ్చు, లేకపోతే బ్యాగ్ 2 సెలెక్ట్ చేసి డ్రా చేయొచ్చు. అంటే రెడ్ బాల్ డ్రా చేయడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీని ప్రాబబిలిటీ రాయాలి, దీని ప్రాబబిలిటీ అందుకే టోటల్ ప్రాబబిలిటీ అంటాం. ఇది మనం జనరల్ గా మనం ప్లాన్ అనుకుని డైరెక్ట్ ప్లాన్ ప్రకారం రాస్తాం. ప్రతిదీ ప్లాన్ అనుకున్నప్పుడు బ్యాగ్ 1 సెలెక్టెడ్ ఓర్కనే రాదు ప్రాబబిలిటీ. రెడ్ బాల్ డ్రాన్ ప్రాబబిలిటీ, బ్యాగ్ 2 సెలెక్టెడ్ ప్రాబబిలిటీ, రెడ్ బాల్ డ్రాన్ ప్రాబబిలిటీ. ప్రతిదీ మనం ఏదైతే అనుకుంటామో ప్రాబబిలిటీ రాయాలి. ఇది జనరల్ గా ఏంటంటే మనం ఈవెంట్స్ తీసుకుందాం. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఏంటి A1 బ్యాగ్ 1 సెలెక్టెడ్. A1 అనే ఈవెంట్ ఏంటంటే బ్యాగ్ 1 సెలెక్టెడ్. A2 అనే ఈవెంట్ ఏంటంటే బ్యాగ్ 2 సెలెక్టెడ్. చూడండి టోటల్ ప్రాబబిలిటీ థియరం ప్రకారం చేద్దాం. బ్యాగ్ 2 సెలెక్టెడ్. A2 అనే ఈవెంట్ బ్యాగ్ 2 సెలెక్టెడ్. ఈ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎందుకంటే రెండు బ్యాగుల్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సిందే కదా. A1 యూనియన్ A2 అంటే ఎస్. అట్లానే A1 ఇంటర్సెక్షన్ A2 అంటే నల్ సెట్. ఈ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. A1 A2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇందాక థియరంలో నేను చెప్పింది అది. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎక్స్పెరిమెంట్ ఏ బ్యాగ్ డ్రా చేస్తే డెఫినెట్ గా ఇదైనా రావాలి, లేకపోతే ఇదైనా రావాలి. A1 యూనియన్ A2 ఈక్వల్ ఎస్. అంటే మనకి P ఆఫ్ A1 ఎంత? బ్యాగ్ 1 సెలెక్టెడ్.
రెండు బ్యాగ్స్ లో ఒకటి సెలెక్ట్ చేస్తే అది బ్యాగ్ 1. P of A2 ఎంత 1/2 1/2. ఇలా రెండు ఈవెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ అనే ఈవెంట్ ఏంటంటే ఇందులో ఈ అనే ఈవెంట్ ఏంటంటే డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ సెలెక్టెడ్ బ్యాగ్ ఈ అనే ఒక ఈవెంట్ అన్నమాట. ఈ కెన్ రిజల్ట్ ఇన్ A1. అంటే అర్థం ఏంటంటే రెడ్ బాల్ అనేది బ్యాగ్ 1 నుంచి డ్రా చేయొచ్చు. ఈ కెన్ రిజల్ట్ ఇన్ A2. రెడ్ బాల్ అనేది బ్యాగ్ 2 లో నుంచి డ్రా చేయొచ్చు. అంటే P of E అనేది మనం ఇందాక రాసాం కదా చూడండి. P of E అంటే ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ బ్యాగ్ 1 అండ్ బ్యాగ్ 2. అంటే మనం ఏం రాస్తామంటే E1 ఇంటర్సెక్షన్ A1 ఇంటర్సెక్షన్ E. అంటే ఇదంటే అర్థం ఏంటంటే బ్యాగ్ 1 is selected and red ball is drawn. యూనియన్ A2 ఇంటర్సెక్షన్ E. ఇదంటే అర్థం ఏంటంటే బ్యాగ్ 2 సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ ఈస్ డ్రాన్. ఇప్పుడు చూడండి, ఇది E1 అనే ఈవెంట్, ఇది E2 అనే ఈవెంట్. ఈ రెండు కూడా డిస్జాయింట్ ఈవెంట్స్. ఒకటి జరిగితే ఒకటి జరగదు. అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఇందాక ప్రాబబిలిటీ థియరం రాశాం కదా, అదే రెండు ఈవెంట్స్ వస్తాయి. చూడండి, ఇది దీని ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ. P of E అంటే టోటల్ ప్రాబబిలిటీ. సో దేర్ఫోర్ ఇదంటే P of A ఇంటర్సెక్షన్ B. ఇవి కండిషనల్ ఈవెంట్స్. ఇవి అంటే P of E by A1 ప్లస్ P of A2 into P of E by A2. ఇదంటే అర్థం ఏంటంటే బ్యాగ్ 1 is సెలెక్టెడ్, మనం అనుకుందే ఇది. అండ్ E by A1 అంటే అర్థం ఏంటి, రెడ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ గివెన్ దట్ బ్యాగ్ డ్రాన్ is box 1, బ్యాగ్ డ్రాన్ is bag 1. E by A1 అంటే అర్థం ఏంటంటే E by A1 అంటే ఇది రెడ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 1. బ్యాగ్ 1 is సెలెక్టెడ్, రెడ్ బాల్ ఈస్ డ్రాన్. అంటే ఇది బ్యాగ్ 1 లో నుంచి రెడ్ బాల్ సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ. ఇదంటే బ్యాగ్ 2 సెలెక్టెడ్. E by A2 అంటే అర్థం ఏంటంటే రెడ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 2. సో ఇది మనం ఇందాక రాసాం. ఏంటది, P of A1 అంటే 1/2 ఇంటూ P of E by 1. E by A1 అంటే మనం ఒక బ్యాగ్ 1 సెలెక్ట్ చేసాం. అందులో 11 బాల్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేసినప్పుడు అది రెడ్ బాల్ కావడం. కింద బ్యాగ్ 1 లో 11 ఉన్నాయి. శాంపుల్ స్పేస్ ఇది. బ్యాగ్ 1 సెలెక్టెడ్, అందులో నుంచి ఒక బాల్ డ్రా చేయడం. కింద పైన ఏంటి, అది రెడ్ బాల్ కావడం. అంటే 6C1. ఇందాక అదే రాసింది. సో బ్యాగ్ 2 సెలెక్టెడ్ 1/2 ఇంటూ బ్యాగ్ 2 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అంటే 10C1. అది రెడ్ బాల్. ఇదే వస్తుంది. సేమ్ అదే ఇందాక మనం ప్లాన్ ప్రకారం చేసాం. ఈవెంట్స్ అంటే ఇది. సో ఇక్కడ ఇదంటే ఈ ఫస్ట్ పార్ట్. ఇందులో రెండు పార్ట్లు ఉన్నాయి. ఈ పార్ట్ ఏంటంటే రెడ్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 1. ఈ పార్ట్ ఏంటంటే బ్యాగ్ 1 సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ ఈస్ డ్రాన్. ఈ పార్ట్ ఏంటంటే బ్యాగ్ 2 ఈస్ సెలెక్టెడ్ అండ్ రెడ్ బాల్ ఈస్ డ్రాన్. మన ప్లాన్ ప్రకారంగా ఇది దీని ప్రాబబిలిటీ ప్లస్ దీని ప్రాబబిలిటీ. జనరల్ గా కూడా రాయొచ్చు, ఇలా ఈవెంట్స్ తీసుకొని రాయొచ్చు. ఇది ఓకే. సో దీన్నే మనం టోటల్ ప్రాబబిలిటీ థియరం అంటాం. ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ఓవరాల్ గా జరగడానికి ప్రాబబిలిటీ టోటల్ ప్రాబబిలిటీ అంటారు. సపోజ్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ డ్రాన్ బాల్ ఈస్ రెడ్. సపోజ్ సెకండ్ క్వశ్చన్. ఇందులో సపోజ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద బాల్ డ్రాన్, ఇలా ఇస్తారు. ఇఫ్ ద బాల్ డ్రాన్ ఫ్రమ్ selected bag is red. సెకండ్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే
అలా బ్యాగ్ 1 బ్యాగ్ 2 ఉన్నాయి. ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసి ఒక బాల్ డ్రా చేశారు. అది డిస్క్రిప్షన్ ముందు. ఇఫ్ ద బాల్ డ్రాన్ ఫ్రమ్ సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ రెడ్, ముందే చెప్పేశారు ఏమని, ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ వచ్చింది అనమాట. అంటే ఇది గివెన్ రిజల్ట్ గివెన్. పైన అలా కాదు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈజ్ రెడ్, అది కనుక్కున్నాం. ముందే ఏం చెప్పారంటే ఇఫ్ ద బాల్ డ్రాన్ ఫ్రమ్ సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ రెడ్, ఫైండ్ probability. Find probability that it is drawn from bag 1. ఇప్పుడు ఏమంటున్నారు ఈ క్వశ్చన్ లో, ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ డ్రాన్ బాల్ ఈజ్ రెడ్ కనుక్కోమంటున్నారు. వాడే చెప్పాడు ఏంటి, రెండు బ్యాగుల్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని బాల్ డ్రా చేస్తే అది రెడ్ వచ్చిందని వాడే చెప్తున్నాడు. అనమాట. అది గివెన్ రిజల్ట్. సో అంటే మనకి వాడేం చెప్తున్నాడు అంటే 6 రెడ్ 5 బ్లాక్, చూడండి 7 రెడ్ 3 బ్లాక్ ఇలా ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని ఒక బాల్ డ్రా చేశారు. ఫైనల్ గా అది రెడ్ అని వాడే ఇచ్చాడు. అంటే ఏంటి, రిజల్ట్ వాడే ఇచ్చాడు అనమాట. అంటే ఏమంటున్నా అంటే అలా డ్రా చేస్తే రెడ్ వచ్చింది, అది రెడ్ వచ్చింది చూసింది ఇచ్చాడు. సో అది బ్యాగ్ 1 లో నుంచి డ్రా చేస్తే వచ్చిందని ప్రాబబిలిటీ ఏంటని అంటున్నాడు. అంటే ఇప్పుడు రెడ్ వచ్చిందంటే బ్యాగ్ 1 లో నుంచి రావచ్చు, బ్యాగ్ 2 లో నుంచి రావచ్చు. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకొని రెడ్ బాల్ డ్రా చేస్తే ఇలా రావచ్చు, అలానే బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకొని రెడ్ బాల్ డ్రా చేస్తే ఇలా రెడ్ రావచ్చు. అంటే అర్థం ఏంటంటే వాడు అడుగుతుంది, ఇందాక ఈవెంట్స్ తీసుకున్నాం కదా, A1 డివైడెడ్ బై E అంటే P ఆఫ్ A1 డివైడెడ్ బై E. వాట్ ఈస్ గివెన్? E అనే ఈవెంట్ ఇందాక తీసుకున్నాం. ఏంటి? ద ప్రాబబిలిటీ దట్ డ్రాన్ బాల్ ఈజ్ రెడ్, టోటల్ ప్రాబబిలిటీ. అడుగుతుంది ఏంటంటే A1 బై E. A1 బై E అంటే అర్థం ఏంటి? If it is known that drawn ball is red, it is given that drawn ball is red. So A1 అంటే ఏంటి? Bag 1 is selected. A1 అంటే Bag 1 is selected. P of A1 by E అంటే అర్థం ఏంటి? If the ball drawn is red, the probability that it is drawn from Bag 1 అంటే దీని ఏంటి? A by B అంటే అర్థం ఏంటి? So A by B అంటే P of probability, right? P of A intersection B divided by P of E. కింద P of E ఉంటది, పైన P of A1 intersection E ఉంటది. అంటే మనకి ఇదంటే రాసాం ఇందాక ఎంత, 137/220. అంటే ఇది చూడండి, ఇదేంటంటే యాక్చువల్ గా P of A1 ఇంటూ P of E by A1 పైన. A1 intersection E అంటే P of A1 into P of E by A1. ఇది డివైడెడ్ బై ఇది ఇందాక కనుక్కుంది ఇది. అంటే ఇదంటే అర్థం ఏంటి, ఇదంటే P of E అంటే ఇది అంటే ఎలాగైనా రెడ్ బాల్ డ్రా చేసే ప్రాబబిలిటీ కింద. P of A1 into P of E by A1 plus P of A2 into P of E by A2. ఇది అంటే కింద ఏదో రాస్తాం అంటే గివెన్ అంటే కింద ఉండేది ఏంటంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ మొత్తం ఎలాగైనా రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ కింద ఉంటుంది. ఎలాగైనా రెడ్ బాల్ అంటే ఇది చూడండి మళ్ళీ రాస్తున్నాను, హాఫ్ ఇంటూ 6/11 ప్లస్ హాఫ్ ఇంటూ 7/10. అంటే ఇది బ్యాగ్ 1 లోని సెలెక్ట్ చేస్తే రెడ్ బాల్ వచ్చింది, ఇది బ్యాగ్ 2 లోని సెలెక్ట్ చేస్తే రెడ్ బాల్ వచ్చింది. పైన ఏంటిది P of A1 ఇంటూ P of E by A1 అంటే అది బ్యాగ్ 1 లోని సెలెక్ట్ చేస్తే వచ్చే రెడ్ బాల్. అంటే ఏ రాయాలి, ఇది ఈ ఫ్యాక్టర్ ఉంది కదా పైన రాయాలి, హాఫ్ ఇంటూ 6/11. ఇది P of A1 అంటే ఇది. సో ఈ పార్ట్ అన్నమాట ఇది. సో దీన్నే మనం బేయిస్ థీరం అంటాం. ఈ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6, ఇది క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది. సో హాఫ్ క్యాన్సిల్. సో యూ విల్ గెట్
6 ఇంటూ సో పైకి మనకు 10 వస్తుంది. 10 డివైడెడ్ బై 11 ఒక 11 క్యాన్సిల్ అవుతుంది. 60 ప్లస్ సో 60 ప్లస్ 77 అంటే మనకి ఏమొస్తుందంటే ప్రాబబిలిటీ 60 డివైడెడ్ బై 137 ఇది 137 అంటే ఏంటంటే పైన ఏమో రెడ్ బాల్ డ్రా చేయడానికి ఓవరాల్ గా ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. కింద ప్రాబ్లం ఏంటంటే ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే ముందే రెడ్ బాల్ వచ్చిందని చెప్పారు. ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ అని ముందే చెప్పారు. అంటే గివెన్ ఈవెంట్ ఇది. ఇలా రెడ్ వచ్చినప్పుడు అది బ్యాగ్ 1 లో నుంచి సెలెక్ట్ చేస్తే వచ్చింది అంటానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఎంత అని. అంటే ఇది P of A1 by E. P of A1 intersection E divided by P of E. P of E అంటే ఎలాగైనా రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ. టోటల్ గా రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీలో రెడ్ బాల్ బ్యాగ్ 1 లో నుంచి ఉన్న ప్రాబబిలిటీ ఉంటుంది, కిందే ఉంటది. కింద రాసిన టోటల్ ప్రాబబిలిటీలో వాడు అడుగుతున్న ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, బ్యాగ్ 1 లో నుంచి వచ్చింది, అది రాయాలి. బేయిస్ థియరం అంటే అర్థం ఏంటంటే కింద డినామినేటర్ లో రెడ్ టోటల్ ప్రాబబిలిటీ ఉంటుంది, పైన న్యూమరేటర్ లో ఏముంటదంటే డినామినేటర్ లో ఉన్న ఫ్యాక్టర్స్ లో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది బ్యాగ్ 1 లో నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఉంది కదా, అది పైన ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ బేయిస్ థియరం. ఈ సెకండ్ పార్ట్ అంటే రిజల్ట్ ఇచ్చి ఒక ఈవెంట్ కి ప్రాబబిలిటీ కనుక్కోమంటే ఈ ప్రొసీడ్ అయ్యే విధానాన్ని కింద టోటల్ ప్రాబబిలిటీ రాస్తాం. ఇందులో వాడు అడుగుతున్న ఫేవరబుల్ ఈవెంట్ ఉంటుంది, దాని ప్రాబబిలిటీ పైన రాస్తాం. ఇలా రాస్తే దీన్ని బేయిస్ థియరం అంటారు అన్నమాట. ఇదేమో టోటల్ ప్రాబబిలిటీ, ఏం రిజల్ట్ ఇవ్వాల. ఇలా డ్రా చేసినప్పుడు రెడ్ బాల్ రావడానికి టోటల్ ప్రాబబిలిటీ ఎంత, ఇది టోటల్ ప్రాబబిలిటీ. ఇక్కడ రిజల్ట్ ఇచ్చినప్పుడు సింపుల్, ఆ రిజల్ట్ టోటల్ ప్రాబబిలిటీ కింద రాయండి కనుక్కొని రెడ్ రావడానికి. ఇందులో బ్యాక్ 1 లో నుంచి రావడానికి ప్రాబబిలిటీ పైన రాస్తాం అంతే. సపోజ్ ఇదే ప్రాబ్లము చూడు. నెంబర్ 3. If the ball drawn from selected bag, ఏమి ఇచ్చారంటే selected bag is red, find probability that it is drawn from bag 2. సపోజ్ ఇలా ఉంది. సో 2 బ్యాగ్స్ లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని బాల్ డ్రా చేస్తే ఆ రిజల్ట్ ముందే ఇచ్చారు. బాల్ డ్రాన్ ఈజ్ రెడ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 2. చూడండి ఇక్కడ రాస్తున్నాం. సో ఇది కిందేం రాయాలంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ బాల్ ఈజ్ రెడ్ అంటే బ్యాగ్ 1 లో నుంచి సెలెక్ట్ చేసిన రెడ్ బాల్ రావటం, బ్యాగ్ 2 లో నుంచి సెలెక్ట్ చేసిన రెడ్ బాల్ రావటం, టోటల్ ప్రాబబిలిటీ అంటే ఇదే కనుక్కున్నాం కింద టోటల్ ప్రాబబిలిటీ రాయాలి. ఆ ఈవెంట్ గల టోటల్ ప్రాబబిలిటీ 7/10. దిస్ ఈస్ టోటల్ ప్రాబబిలిటీ దట్ బాల్ ఈజ్ రెడ్. టోటల్ ప్రాబబిలిటీ కింద రాస్తాం. ఇది బేయిస్ థియరం అంటే. నెక్స్ట్ ఇందులో బ్యాగ్ 2 ఫ్యాక్టర్ ఉంది కదా, ఇది బ్యాగ్ 1, ఇది బ్యాగ్ 2. బ్యాగ్ 2 లో రెడ్ బాల్ అంటే ఇది ప్రాబబిలిటీ, అది పైన. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అంటే మనం రాస్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి, P of A2 by E. ఇది P of A2 by E. So this is nothing but P of A2 intersection E divided by P of E. This is nothing but P of A2 into P of E by A2 divided by P of E. అదే రాస్తుంది. P of E అంటే టోటల్ ప్రాబబిలిటీ కింద, పైన ఏంటి ఇదిగో P of A2 into P of A by E by A2 అంటే ఇది, దీని ఫ్యాక్టర్ బ్యాక్ పైన. ఇది మన బేయిస్ థియరం అంటే. ఓకేనా? ఇది చూడండి ఇంకో ప్రాబ్లం చూడండి.
ఇందులోనే సపోజ్ if the ball drawn from selected bag is found to be black, find probability that it is drawn from bag 2. సో ఏం చెప్పారు చూడండి. సో ఇప్పుడు మనకి సో బ్యాగ్ 1 లో 6 రెడ్ 5 బ్లాక్, బ్యాగ్ 2 లో 7 రెడ్ 3 బ్లాక్ ఉన్నాయి. ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి ఒక బాల్ డ్రా చేయడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏం చెప్పారంటే అలా సెలెక్ట్ చేస్తే బ్లాక్ బాల్ వచ్చిందని వాళ్ళే చెప్పారు రిజల్ట్. ఇలా బ్లాక్ బాల్ వచ్చింది అని చెప్పారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటే బ్లాక్ బాల్ ఎలా రావచ్చు? బ్యాగ్ 1 సెలెక్ట్ చేస్తే బ్లాక్ బాల్ డ్రా చేసి ఉండొచ్చు, లేకపోతే బ్యాగ్ 2 సెలెక్ట్ చేస్తే బ్లాక్ బాల్ డ్రా చేసి ఉండొచ్చు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈవెంట్ A1 బ్యాగ్ 1 సెలెక్టెడ్, A1 అంటే బ్యాగ్ 1 సెలెక్టెడ్, A2 అంటే బ్యాగ్ 2 సెలెక్టెడ్, ఈ అనే ఈవెంట్ మనకు కావాల్సింది బ్లాక్ బాల్ డ్రాన్. ఇది అంటే మనకు P ఆఫ్ E అంటే అర్థం ఏంటంటే చూడండి, P ఆఫ్ E. సో బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకొని అంటే చూడండి నేను రాస్తున్నా ఇక్కడ P ఆఫ్ A1. ఇది P ఆఫ్ A1 అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి E బై A1 అంటే అందులో నుంచి బ్లాక్ బాల్ డ్రా చేయడం, ప్లస్ బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి బ్లాక్ బాల్ డ్రా చేయడం అంటే P ఆఫ్ A1. బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడం 1/2 ఇంటూ. సో బ్యాగ్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది బ్లాక్. బ్యాగ్ 1 నుంచి ఒక బాల్ అంటే కింద శాంపుల్ స్పేస్ 11C1 అది బ్లాక్ బాల్ కావడం 5C1. దిస్ ప్లస్ బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడం 1/2 అందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది బ్లాక్ బాల్ కావడం, అది బ్లాక్ బాల్ అంటే 3C1. ఓకే. సో ఇది మనకు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. అన్నమాట. సో ఇది మనకి టోటల్ గా మనకి ఇది వస్తుంది 83 డివైడెడ్ బై 220. ఇది మనకేంటి? P ఆఫ్ E అంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ బ్లాక్ బాల్ ఈజ్ డ్రాన్. అంటే బ్యాగ్ 1 లోని సెలెక్ట్ చేసిన బ్లాక్ బాల్ రావటం, ఏ బ్యాగ్ లోని సెలెక్ట్ చేసిన బ్లాక్ బాల్ రావటం టోటల్ ప్రాబబిలిటీ. నౌ రిక్వైర్డ్ వన్ ఈజ్ బట్ ఇది కాదు రిక్వైర్డ్ వన్, దట్ ఈస్ గివెన్. Required one అంటే find the probability that it is drawn from bag 2. ఈ రిజల్ట్ ఉన్న ప్రాబబిలిటీ కింద రాస్తాం. చూడండి రాసే విధానం ఏంటంటే ఈ రిజల్ట్ ఉన్న ప్రాబబిలిటీ కింద శాంపుల్ స్పేస్ లో రాయండి. ఇది శాంపుల్ స్పేస్ ప్రాబబిలిటీ ప్లస్ 1/2 ఇంటూ 3C1 డివైడెడ్ బై 10C1. ఇది గివెన్ అంటే కింద టోటల్ ప్రాబబిలిటీ. ఇప్పుడు ఏం ఫ్యాక్టర్ అడుగుతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్
ఇట్ ఈస్ డ్రాన్. బ్యాగ్ 1 లో నుంచి అయినా డ్రా చేయొచ్చు, బ్యాగ్ 2 నుంచే డ్రా చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బ్యాగ్ 2 లో నుంచే డ్రా చేస్తే బ్లాక్ వచ్చింది అంటారు, ప్రాబబిలిటీ అది. బ్యాగ్ 2 ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ రెండిట్లో ఇది బ్యాగ్ 1 ఫ్యాక్టర్, ఇది బ్యాగ్ 2 ఫ్యాక్టర్ ఇంటూ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ దిస్. అంటే మనం ఏమి రాస్తున్నాం అంటే P of మనం రాస్తున్న ప్రాబబిలిటీ A2 by E. A2 by E, probability that from bag 2 it is drawn. A2 అంటే bag 2 is selected. Given E అంటే అర్థం ఏంటి? Given that black ball is drawn. A2 by E. A2 by E is nothing but P of A2 intersection E divided by P of E. అంటే this is nothing but, so P of A2 into P of E by A1 divided by P of E అంటే ఇది మొత్తం. సో ఇదేమో బ్యాక్ 1 లో నుంచి బ్లాక్ బాల్ డ్రా చేసే ప్రాబబిలిటీ, ఇదేమో బ్యాక్ 2 లో నుంచి బ్లాక్ బాల్ డ్రా చేసే ప్రాబబిలిటీ. టోటల్ ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ బ్లాక్. సో ఇది గివెన్ అంటే కింద ప్రాబబిలిటీ ఇది రాస్తాం, అది కింద. సో వాట్ ఈస్ ద ఫేవరబుల్ హీస్ ఆస్కింగ్, బ్యాక్ 2 లో నుంచి, బ్యాక్ 2 ఫ్యాక్టర్ ఇది పైన E2 by A2. ఇది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ మనకి పైది 3/20 divided by 5/22. 1/2 cancel చేయండి, 1/2 cancel చేయండి, 5/22 plus 3/20, 3/20. సో ఇది సింప్లిఫై చేయండి, 33/83 వస్తుంది. This is the probability that ball is drawn from bag 2. ఇట్లా మనకి రెండు రకాలు ఉంటాయి ఇందులో, అన్నమాట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ హ్యాపెన్స్ అంటే అర్థం ఏంటంటే టోటల్ ప్రాబబిలిటీ కనుక్కోమని, అది డైరెక్ట్ అనమాట. టోటల్ ప్రాబబిలిటీ అది. ఇంకో టైప్ ఏముంటదంటే మొత్తం ఇలా ఉందని డిస్క్రైబ్ చేస్తారు, బ్యాగ్ బాల్ డ్రాన్ లైక్ దట్, ఎక్స్పెరిమెంట్ మొత్తం డిస్క్రైబ్ చేస్తారు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ అంటే అర్థం ఏంటి, అది అలా వచ్చినట్టు, అలా వచ్చిందని టోటల్ ప్రాబబిలిటీ కింద రాయాలి. అలా రావడానికి టోటల్ ప్రాబబిలిటీ కింద అందులో కొన్ని ఉంటాయి, అది రావడానికి బ్యాగ్ 1 లో నుంచి రావచ్చు, బ్యాగ్ 2 లో నుంచి రావచ్చు, అలా కింద ఉంటాయి ఫ్యాక్టర్స్. 2-3 ప్రాబబిలిటీస్ ఉంటాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్, ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ లైక్ దిస్. అంటే ఇక్కడ బ్యాగ్ 2 అన్నారుగా, బ్యాగ్ 2 ఫ్యాక్టర్ పైన రాస్తాం. ఇలా కింద ప్రాబబిలిటీలో ఒక ఫ్యాక్టర్ పైన రాస్తాం. అలా రాయటాన్ని బేయిస్ థియరం అంటారు అనమాట. టోటల్ ప్రాబబిలిటీ కింద రాస్తున్నాం కదా, దాన్ని టోటల్ ప్రాబబిలిటీ అంటారు. చూడండి, బేయిస్ థియరం చూద్దాం ఏంటో. ఇదే మనం రాసిందే బేయిస్ థియరం అంటారు. జనరల్ గా మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ అన్నప్పుడు టోటల్ గా అలా అవి జరిగేది కింద రాయండి ప్రాబబిలిటీ. రాసిన తర్వాత ఇలా పైన వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అన్నారుగా, అందులో ఒక ఫ్యాక్టర్ ని పైన రాయండి. ఇలా అలవాటు చేసుకోండి. ఈవెంట్స్ తీసుకోకుండా ఈజీగా రాయండి. మీకు కావాల్సిన చోట ఈవెంట్స్ తీసుకోవచ్చు. ఇలా ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ కింద రాయండి. ఈ ప్లాన్ లో ఒక పార్ట్ ని పైన రాయండి. చూడండి, బేయిస్ థియరం అంటే ఏం చూద్దాం. బేయిస్ థియరం అంటే మనకి రైట్, బేయిస్ థియరం చెప్తాను రైట్. డిస్క్రిప్షన్ చెప్తాను రైట్. ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తాను, బేయిస్ థియరం డిస్క్రిప్షన్ రైట్. Let A1, A2, A3 and so on AN. Let A1, A2, A3 and so on AN. ఇందాక రాసినట్లే RN mutually exclusive and exhaustive events having
having P of AI నాట్ ఈక్వల్ టు జీరో, అంటే వాటి ప్రాబబిలిటీస్ ఏది కూడా జీరో కాకూడదు. అంటే A1 A2 అండ్ సో ఆన్ AN వాటి ప్రాబబిలిటీస్ జీరో కాకూడదు. అంటే ఏది జరగకుండా ఉండదు, కంపల్సరీగా అన్నిట్లో ఏదో ఒకటి జరిగింది. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అదే కదా, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే. అండ్ an event E and an event E of a random experiment and an event E of a random experiment results in any one of A1 comma A2 and so on AN. A1 A2 AN అంటే బ్యాగ్స్, ఈ అంటే ఏంది రెడ్ బాల్ బ్లాక్ బాల్ అలా చెప్పాక అది ఈవెంట్. అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్, అంటే బ్యాగ్ 1 లో నుంచి డ్రా చేయొచ్చు, బ్యాగ్ 2 లో నుంచి డ్రా చేయొచ్చు, అవి ఈవెంట్. ఈ ఈవెంట్ అంటే డ్రాయింగ్ ఏ బాల్ అన్నమాట. then the probability that E results in AI. E results in AI అంటే I equal to 1 2 3 and so on n. అంటే E results in A1, E results in A2, E results in A1 అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ దట్ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 1 అంటే అర్థం ఏంటంటే చూడండి, AI by E. AI అనేది ఏదో ఒకటి A1. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 1 అన్నా కదా. P of A1 by E అంటే అర్థం ఏంటంటే డ్రా చేసినప్పుడు రెడ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ బ్యాగ్ 1 అంటే ఇదేంటి మనకి ఏం రాయాలి ఇక్కడ? P of AI ఇంటర్సెక్షన్ E డివైడెడ్ బై P of E. ఇది P of E అంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ E హ్యాపెన్స్. అంటే కింద మనకి ఇందాక వచ్చింది ఏంది, అది సిగ్మా, అన్ని టోటల్ ప్రాబబిలిటీ. ఇది టోటల్ ప్రాబబిలిటీ. ఇదేంటిది? P of A1 into P of E by A1. K right. K. P of A1 into P of E by A1 plus P of E2 into P of E by A2 and so on. P of AN into P of E by AN. This is total probability that event E happens. So ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ హ్యాపెన్స్ విత్ AI అంటే పైన ఇదే రాయాలి, ఈ మధ్యలో ఒకటి ఉంటుంది P of AI into P of E by AI. సో ఇందులో ఉన్న ఒక ఫ్యాక్టర్ పైన ఉంటుంది, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ E హ్యాపెన్స్ విత్ AI. ఇది బేయిస్ థియరం అంటే. ఇదే మనం ఏం చేస్తాం అంటే ఈ బేయిస్ థియరం ఈవెంట్స్ అని కాకుండా కింద టోటల్ ప్రాబబిలిటీ రాస్తాం. ఏదైతే అడుగుతున్నాడో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కింద, అది పైన రాస్తాం. బేయిస్ థియరం అంటే అది. సింపుల్ గా చేయండి. కిందేమో టోటల్ ప్రాబబిలిటీ, పైన ఏమో వాడు ఏదైతే అడుగుతున్నాడో కింద ఫ్యాక్టర్ పైన రాయాలి. రాయండి ప్రాబ్లం, రాయండి వన్ ప్రాబ్లం. Bag 1 contains
రాయాలి. Bag 1 contains 4 red, 5 white. 4 red, 5 white. 5 white. Bag 2 contains 6 red, 4 white. 4 white. ఇలా ఉన్నాయి. A fair coin is tossed. A fair coin is tossed. A fair coin is tossed. If it shows head, bag 1 is selected. Bag 1 is selected. Otherwise, bag 2 is selected. Bag 2 is selected. A ball is drawn from the selected bag. A ball is drawn from the selected bag. అది మనకి డిస్క్రిప్షన్. అంటే ఏంటంటే మనకి ఎలా ఉందంటే మనకి కాయిన్ టాస్ చేస్తే హెడ్ వస్తే కనుక బ్యాగ్ 1 సెలెక్ట్ చేస్తారు. అలా కాకుండా టైల్ వస్తే కనుక బ్యాగ్ 2 సెలెక్ట్ చేస్తారు. సో బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే బ్యాగ్ సెలెక్ట్ చేస్తారో అందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తారు. అది మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అది ఫస్ట్ క్వశ్చన్. Find the probability that ball drawn is white. Find the probability that ball drawn is white. అంటే వైట్ కావడం ప్రాబబిలిటీ. ఎప్పుడు మనం ఏదైతే ఈవెంట్ ఉన్నో అది P of W అనుకోండి. P of W అంటే వైట్ కాబట్టి P of W అని రాశారు. సో ఏంటి మనకి జనరల్ గా మనకి ఏంటి బ్యాగ్ 1 ఇది మనం అనుకున్నదే రాస్తున్నాం. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసి ఇది P of B1 అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయటం. వైట్ బాల్ డ్రా చేయటం. P of B1 అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేసి P of W by B1 అంటే బ్యాగ్ 1 లో నుంచి వైట్ బాల్ డ్రా చేయటం. ఇలా డ్రా చేయొచ్చు. లేకపోతే ఓవరాల్ ప్లాన్ ఇది. బ్యాగ్ 2 సెలెక్ట్ చేయటం. బ్యాగ్ 2 లో నుంచి వైట్ బాల్ డ్రా చేయటం. ఇది బ్యాగ్ 1 సెలెక్ట్ చేయటం ఎక్కడో చెప్పారు. హెడ్ వస్తే బ్యాగ్ 1. హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2 అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి 1/2 ప్రాబబిలిటీ. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. ఇందులో నుంచి ఒక బాల్. W ఏం చెప్పింది అంటే బ్యాగ్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే W అని. సో డివైడెడ్ బై 9. సో 9C1 అంటే 9. ఒకటి వైట్ బాల్ 5/9 ప్లస్ బ్యాగ్ 2 సెలెక్ట్ చేయటం. టైల్ వస్తే 1/2. సో బ్యాగ్ 2 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ అంటే 4/10. సో ఇది total probability that so that is white ball. సో దీని ప్రాబబిలిటీ కనుక్కుంటే మనకు 43 డివైడెడ్ బై 90 వస్తుంది. 43 డివైడెడ్ బై 90. ఇది మన ప్లాన్. ఇది రాసింది నేను ప్లాన్. ఇది చూడండి, బ్యాగ్ 1 సెలెక్ట్ చేశాను, అందులో నుంచి డ్రా చేశాను. ఇదే ప్లాన్ రాసింది ఇక్కడ. ఆర్ బ్యాగ్ 2 సెలెక్ట్ చేసా, ఇక్కడ స్లాష్ అంటే నా ప్లాన్ ఇది. అంటే బ్యాగ్ 1 లో నుంచి వైట్ బాల్ డ్రా చేయడం, బ్యాగ్ 2 లో నుంచి వైట్ బాల్ డ్రా చేయడం. ఇది టోటల్ ప్రాబబిలిటీ. ఇక్కడికి రిజల్ట్ ఏమి ఇవ్వాల? ఇఫ్ ద బాల్ డ్రాన్ ఈజ్ వైట్ అని ఇవ్వలేదు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బాల్ డ్రాన్ ఈజ్ వైట్? సెకండ్ క్వశ్చన్. If it is known that
if it is known that ball drawn from selected bag ball drawn from selected bag selected bag is red find the probability that it came from bag 2 ఇది సో ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇప్పుడు రిజల్ట్ ఇచ్చినట్టు ఏమని రెండు బ్యాగుల్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తే అది వైట్ బాల్ వచ్చిందని రెడ్ బాల్ వచ్చిందని నేనే చెప్తున్నా ఇక్కడ రెడ్ బాల్ వచ్చిందని నేనే చెప్తున్నా అంటే ఏం రాయాలంటే చూ కింద రెడ్ బాల్ రావటానికి కింద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ కింద ఏం రాయాలంటే టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఏ బ్యాగ్ లో నుంచి అయినా రెడ్ బాల్ డ్రా చేసే ప్రాబబిలిటీ అంటే కింద ఫ్యాక్టర్ చూడండి కింద పైన రాయాలి ఇలా అలవాటు చేసుకోవాలి సో అసలు రెడ్ బాల్ డ్రా చేయని ప్రాబబిలిటీ ఏంటి మళ్ళా ప్లాన్ అంటే ఏంది పి ఆఫ్ ఆర్ రాయాలి పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏంటిది కింద ఏం రాయాలి బ్యాగ్ 1 సెలెక్టెడ్ అందులో నుంచి రెడ్ బాల్ డ్రా చేయటం సో బ్యాగ్ 2 సెలెక్టెడ్ అందులో నుంచి రెడ్ బాల్ డ్రా చేయటం ఇది మన ప్లాన్ ఇది టోటల్ ప్రాబబిలిటీ పైన ఏం రాయాలి రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2 అది బ్యాగ్ 2 లో నుంచి డ్రా చేసామన్న ప్రాబబిలిటీ కావాలి అంటే ఈ ఫ్యాక్టర్ పైన ఇది మనం రాస్తుంది ఏంటంటే రెడ్ బాల్ ఈజ్ డ్రాన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇది మనం రాస్తుంది ఏంటంటే పి ఆఫ్ బి2 బై ఆర్ అంటే అర్థం ఏంటి పి ఆఫ్ బి2 ఇంటర్సెక్షన్ ఆర్ డివైడెడ్ బై పి ఆఫ్ ఆర్ అంటే ఇది పి ఆఫ్ బి2 ఇంటర్సెక్షన్ ఆర్ అంటే పైది ఇది ఇందులో బ్యాక్ 2 ఫ్యాక్టర్ ఉంది కదా అది సో దేర్ఫోర్ కింద మన ప్లాన్ ప్రకారం రాద్దాం కిందది రాద్దాం కిందదంటే బ్యాగ్ 1 is selected 1/2 ఇంటూ బ్యాగ్ 1 లో నుంచి రెడ్ బాల్ అంటే ఇందులో 9 ఉన్నాయి 9 రెడ్ బాల్ అంటే 4 ప్లస్ సో తర్వాత బ్యాగ్ 2 సెలెక్టెడ్ 1/2 ఇంటూ ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ ఇది టోటల్ ప్రాబబిలిటీ ఇది పి ఆఫ్ రెడ్ ఇందులో బ్యాక్ 2 ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అంటే ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఇప్పుడు మనం రాసిన బేస్ థియరమే అంటే ఇలా కూడా రాయవసరం లేదమ్మా ఇది కూడా రాయవసరం లేదు మీరు ప్లాన్ వేసుకోండి బ్యాగ్ 1 సెలెక్టెడ్ అంటే 1/2 అందులో డైరెక్ట్ గా ఇది రాయండి ఇలా ఈవెంట్స్ కూడా రాయవసరం లేదు 1/2 ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ ఇది అయిపోయింది ప్లస్ బ్యాగ్ 2 సెలెక్టెడ్ 1/2 ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది రెడ్ అయిపోయింది కింద రాశారనుకో ఈ ఫ్యాక్టర్ పైన రాయండి ఇట్లా ఒక స్టెప్ లో రాయొచ్చు ఇది అర్థం కావడానికి ఇలా రాశారు ఇది ఇంక నుంచి ఇలా రాయండి ఇది సో నెక్స్ట్ ప్రాబ్లం next problem next bag 1 contains bag 1 contains 5 red 4 white 4 green balls so bag 2 contains
Bag 2 contains 3 red, comma 5 white, comma 2 green balls. 2 green balls. 2 green balls. ఇలా ఉంది కంపోజిషన్. బ్యాగ్ 1 లో ఇలా ఉంది, బ్యాగ్ 2 ఇలా చెప్పి వదిలేశారంటే అన్ని బాల్స్ అన్ని డిఫరెంట్ సైజెస్ అని. ఏ రెండు ఐడెంటికల్ కాదు, ఐడెంటికల్ అయితే చెప్తారు. రైట్. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏ డై ఈజ్ రోల్డ్, ఏ డై ఈజ్ రోల్డ్. If it shows a number greater than 4, if it shows a number greater than 4, if it shows a number greater than 4, bag 1 is selected. Bag 1 is selected. Otherwise, bag 2 is selected. Bag 2 is selected. Otherwise, bag 2 is selected. Three balls are drawn from the selected bag. Three balls are drawn from selected bag. And they are found to be, two white and one green. Two white and one green. Find the probability that they are found from bag 1. They are drawn from bag 1. If the drawn balls, and they are found to be, and 3 balls are drawn from the selected bag, and they are found to be 2 white and 1 green. Find the probability that they are drawn from bag 1. చూడండి ఒకసారి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు రిజల్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంది ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ రెండు బ్యాగ్స్ లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడం, అందులో నుంచి 3 బాల్స్ డ్రా చేయడం, అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. రిజల్ట్ ఇచ్చాడు వాడు ఏమని, 3 బాల్స్ డ్రా చేస్తే అవి ఇలా కనపడినాయి అన్నమాట. ఎలా కనపడ్డాయి మనకి? 2 వైట్ 1 గ్రీన్. అంటే రిజల్ట్ ఇచ్చినట్టేగా. 3 బాల్స్ డ్రా చేయడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే అవి కూడా ఏమొచ్చినాయో కూడా ఇచ్చాడు. అంటే రిజల్ట్ ఇచ్చినట్టు అంటే చూడు, ఈ 2 వైట్ 1 గ్రీన్ వచ్చినాయి. బ్యాగ్ 1 లో నుంచి 3 బాల్స్ డ్రా చేసినప్పుడు ఇలా రావచ్చు, బ్యాగ్ 2 లో నుంచి 3 బాల్స్ డ్రా చేసినప్పుడు కూడా ఇలా రావచ్చు. అర్థమైంది కదా? అంటే ఇందులో నుంచి అయినా 2 వైట్ 1 గ్రీన్ రావచ్చు, ఇందులో నుంచి అయినా 2 వైట్ 1 గ్రీన్ రావచ్చు. కింద టోటల్ ప్రాబబిలిటీ రాస్తుంది. టోటల్ ప్రాబబిలిటీ దట్ కింద రాస్తుంది ఏంటంటే టోటల్ ప్రాబబిలిటీ దట్ కింద రాస్తుంది టోటల్ ప్రాబబిలిటీ 2 వైట్ 1 గ్రీన్ రావడానికి ప్రాబబిలిటీ రాస్తుంది. ఓకేనా? సో ఇది అనుకో, ఇది రాస్తున్నాను జనరల్ గా చూడండి. సో ఇఫ్ ద డైస్ షోస్ గ్రేటర్ దాన్ 4 అంటే ఏంటి? 2/6 5/6 అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత? బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి 2/6 ప్రాబబిలిటీ అంటే 1/3. బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి 1/3. ఓకేనా? బ్యాగ్ 1 సెలెక్ట్ చేసి ఇందులో నుంచి 3 బాల్స్ డ్రా చేస్తే అవి రావచ్చు. ఇందులో నుంచి 3 బాల్స్ అంటే ఎంత? 9 + 4 13C3. ఓకేనా? 13C3. ఇందులో నుంచి 3 బాల్స్ డ్రా చేస్తే ఇది శాంపుల్ స్పేస్. అవి 2 వైట్ 1 గ్రీన్. 2 వైట్ 1 గ్రీన్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? 2 వైట్ 1 గ్రీన్ అంటే 4C2 × 4C1. ఇదేంటిది? బ్యాగ్ 1 లో నుంచి బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకొని 3 బాల్స్ డ్రా చేస్తే అవి 2 వైట్ 1 గ్రీన్. నెక్స్ట్ ఇలా కాకుండా బ్యాగ్ 2 అంటే 1/3 కదా, ఇదేమైంది? 2/3.
అంటే 4/6 అయింది బ్యాక్ 2 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 1 2 3 4 4 డివైడ్ బై 6 అంటే ఎంత 2/3 బ్యాక్ 2 ఇది బ్యాక్ 2 రాస్తున్నా బ్యాక్ 2 సెలెక్ట్ చేసి అందులో నుంచి 3 బాల్స్ డ్రా చేస్తే 8 + 2 10 3 బాల్స్ డ్రా చేస్తే అవి 2 వైట్ 1 గ్రీన్ 2 వైట్ 1 గ్రీన్ అంటే ఎంత 5C2 ఇంటూ 2C1. ఇది కింద రాస్తుంది ఏంటి వాడు ఇచ్చింది 2 వైట్ 1 గ్రీన్ వచ్చింది అని చెప్తున్నాను కదా అలా రావడానికి టోటల్ ప్రాబబిలిటీ కింద రాస్తుంది ఇది. ఓకే వాడు అడుగుతుంది ఇది కాదు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని అడగలేదు ఇట్ ఈస్ గివెన్ అంటే కింద. సో ఇలా డ్రా చేస్తే 2 వైట్ 1 గ్రీన్ వస్తే మనకి అవి బ్యాగ్ 1 లో నుంచి సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది అనేదాని ప్రాబబిలిటీ. బ్యాగ్ 1 ఫ్యాక్టర్ ఉంది కదా ఇక్కడ బ్యాగ్ 1 ఫ్యాక్టర్ ఉంది కదా ఇది పైన బ్యాగ్ 1 ఫ్యాక్టర్ అంటే 1/3 ఇంటూ 4C2 ఇంటూ 4C1 డివైడెడ్ బై 13C3 ఇదే ప్రాబబిలిటీ. ఇది ఈ బ్యాగ్ 1 ఫ్యాక్టర్ పైన రాయటమే ఇది ఎలాగైనా రావటం. ఇదేంటి మనకు కావాల్సింది అవి బ్యాగ్ 1 లో నుంచి వచ్చినాయి అని ఏంటి బ్యాగ్ 1 లో ఉన్నది పైన రాస్తాం అంతే. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఏంటమ్మా 5 రెడ్ కరెక్ట్ గా రాస్తుంది 4 గ్రీన్ 3 రెడ్ 2/6 అంటే 1/3 2/3 4C2 ఏం చెప్పాను బ్యాగ్ 1 బ్యాగ్ 2 బ్యాగ్ 1 ఏంటి చెప్పు కౌశిక్ ఏంటి చెప్పమ్మా. అరే ఇప్పుడు ఒక డై త్రో చేస్తే గ్రేటర్ దాన్ 4 వస్తే బ్యాగ్ 1 సెలెక్ట్ చేశారు గ్రేటర్ దాన్ 4 అంటే ప్రాబబిలిటీ ఏంది 6 అవుట్కమ్స్ ఒకటి 5 6 అంటే 2/6 1/3 బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడం ప్రాబబిలిటీ 1/3. గ్రేటర్ దాన్ 4 అంటే 5 6 రా కింద 6 ఇది అంటే దీనిపైన గ్రేటర్ దాన్ 4 వస్తే బ్యాగ్ 1 సెలెక్ట్ చేస్తారు అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత ఇదేగా బ్యాగ్ 2 కి ఎంత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 1 2 3 4 4 ఇది అర్థమైంది కదా అట్లా మనకి ఓకేనా. నెక్స్ట్ మీరు జనరల్ గా ఇలా ప్లాన్ వేసుకొని రాస్తే ఈజీనే అంటే మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదిగో ఇలా అవి రావాలంటే కింద ఇలా ఉండాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రతి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి ఒక ప్రాబబిలిటీ బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడం డోర్ రాదు కదా మనం అనుకుంటే రాదుగా ప్రాబబిలిటీ అనమాట. అట్లానే బాల్స్ డ్రా చేయాలి 3 బాల్స్ రావాలి అట్లా అంటే మళ్ళీ ప్రాబబిలిటీ 3 బాల్స్ డ్రా చేయటువంటి వాటికి శాంపుల్ స్పేస్ అలా రావడానికి పైన అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ రండి. చాలా ఈజీగా మీకు 2 క్వశ్చన్లు వస్తాయి ఐఐటిలో చాలా ఈజీగా వస్తాయి ఎక్కువ కాంప్రిహెన్షన్ అడుగుతారు చూడు. రైట్ in box 1 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 there are 4 white 5 black balls. There are 4 white 5 black balls 5 black balls ఇలా ఉంది బాక్స్ 1 లో. బాక్స్ 2 in box 2 in box 2
there are 5 white. There are 5 white and 4 black balls. And 4 black balls. Box 2 లో ఇది పరిస్థితి. ఓకేనా? సో random experiment ఏంటంటే a ball is drawn at random. A ball is drawn at random from box 1 and transferred to box 2. Then a ball is drawn from box 2. A ball is drawn at random from box 1 and transferred to box 2. Then a ball is drawn from box 2. ఇది random experiment. అంటే బాక్స్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేయటం, అది బాక్స్ 2 లో వేసేయటం, వేసిన తర్వాత బాక్స్ 2 లో నుంచి ఒక బాల్ డ్రా చేయటం. ఇది random experiment. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, అండర్ దట్ ఫస్ట్ క్వశ్చన్, find the probability that the ball drawn is white. ఇప్పుడు బాక్స్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేసి బాక్స్ 2 లో వేసి అందులో నుంచి ఒక బాల్ డ్రా చేశారు. అర్థమైంది కదా? సో అలా చేసినప్పుడు బాక్స్ 2 లో నుంచి బాల్ డ్రా చేసినప్పుడు వైట్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఏముందంటే బాక్స్ 1 లో నుంచి చూడండి, ఇప్పుడు మనకు వచ్చే ఐడియా ఏంటంటే ఏవి తీసాము ట్రాన్స్ఫర్ చేసాము అనేది ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్ గా వైట్ బాల్ రావాలి అంటే చూడండి, నేను రాస్తాను. బాక్స్ 1 లో నుంచి వైట్ బాల్ తీసా, ఇది ఒకటి. బాక్స్ 1 లో నుంచి వైట్ బాల్ తీసి బాక్స్ 2 లో వేసా, ఆ తర్వాత వైట్ బాల్ తీసా. ఇలా వైట్ బాల్ తీయచ్చు. ఇందులోంచి వైట్ బాల్ తీసి ఇందులో వేసి ఆ బాల్స్ లో నుంచి వైట్ బాల్ డ్రా చేశా. ఇలా చేయొచ్చు. అట్లానే అలా కాకుండా బాక్స్ 1 లో నుంచి మనకు వచ్చే ప్లాన్ ఇది, బ్లాక్ బాల్ డ్రా చేసి అందులో వేసి వైట్ బాల్ డ్రా చేయటం ఒకటి. ఇలా మన ప్లాన్. అంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. సో దేర్ఫోర్ చూడండి ఒకసారి, P ఆఫ్ E ఇది E1 అనుకోండి ఈవెంట్, ఇది E2 అనుకోండి. E2 అంటే మనకి P ఆఫ్ E1 యూనియన్ E2 అంతే కదా. దీని ప్రాబబిలిటీ ప్లస్ దీని ప్రాబబిలిటీ రాయాలి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాం అక్కడ. ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాం. ఈ వేసిన యాక్షన్ నే మనం రాస్తాం ఇక్కడ. సో ఇది చూడండి, ఇక్కడ బాక్స్ 1 ఇందులో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయటం. ఇందులో ఇదేంటిది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. బాక్స్ 1 లో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్. అది ఓరకనే రాదుగా, మనం ఇటు రాసే వైట్ బాల్ అని, దానికి ప్రాబబిలిటీ ఉంటుంది కదా. సో ఫస్ట్ వన్, ఈ E1 లో ఒక ఫ్యాక్టర్ ఏంటి, ఒక ఫ్యాక్టర్ బాక్స్ 1 లో నుంచి వైట్ బాల్ డ్రా చేయటం. ఇందులో నుంచి ఒక బాల్ 9C1, అందులో నుంచి ఒక బాల్ అంటే 9C1, అది వైట్ బాల్ కావాలి 4C1. ఇది అంతే కదా. సో ఫస్ట్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది వైట్ బాల్, ఇది ప్రాబబిలిటీ ఇంటూ ఇది తీసాం వైట్ బాల్, అందులో 8 వే ఉంది 1 వేరే, వేసిన తర్వాత డ్రా చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక బాల్ డ్రా చేసాం, డ్రా చేసి బాక్స్ 2 లో అట్లా వేసేయటమే కదా, దానికేం ప్రాబబిలిటీ ఉండదు. మామూలుగా తీసింది వేస్తాం అంతే. వేసిన తర్వాత మళ్ళీ డ్రా చేస్తాం కదా, దానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇలా వైట్ బాల్ వేసాము. వైట్ బాల్ వేస్తే మనకి ఎన్ని ఉంటాయి, ఆల్రెడీ మనకి బాక్స్ 2 లో 5 వైట్ 4 బ్లాక్. కంపోజిషన్ మారిద్దిగా, ఇక్కడ 6 వైట్ 4 బ్లాక్ ఉంటాయి. అంటే ఇంకో దీనికి వైట్ బాల్ డ్రా చేసి వేసాం కదా, కంపోజిషన్ రాసుకోవాలి. కంపోజిషన్ అంటే 6 వైట్ 4 బ్లాక్ ఉంటాయి. 6 వైట్ 4 బ్లాక్ ఉంటాయి. ఇప్పుడు తర్వాత ఇలా ఉన్నాయి కదా కంపోజిషన్, మళ్ళా ఒక వైట్ బాల్ డ్రా చేయాలి. అంటే ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. ఇందులో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇందులో నుంచి ఒక బాల్ 10C1, అది వైట్ బాల్ కావాలి 6C1. అయిపోయింది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది.
ఇదేంటిది మనం రాసింది? బాక్స్ 1 లో నుంచి వైట్ బాల్ తీసి బాక్స్ 2 లో వేసి అందులో నుంచి వైట్ బాల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ. ఇది అయిపోయింది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో తర్వాత బాక్స్ 1 లో నుంచి బ్లాక్ బాల్ డ్రా చేయటం ఫస్ట్ పాయింట్. అంటే బాక్స్ 1 లో నుంచి బ్లాక్ బాల్ అంటే మొత్తం 9 ఉన్నాయి. ఒక బాల్ డ్రా చేస్తే అది బ్లాక్ బాల్ కావాలి. 5C1 5C1 అయిపోయింది ఇది. సో ఇది వేసే అందులో వేసి మళ్ళీ వైట్ బాల్ డ్రా చేయాలి. ఇది వేస్తే మన కంపోజిషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ 5 వైట్ 5 బ్లాక్ ఉంటుంది. ఇందులోంచి వైట్ బాల్ డ్రా ఇంటూ. సో ఒక బాల్ డ్రా చేస్తే మనకు మొత్తం 10 ఉన్నాయి. ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. వైట్ బాల్ అంటే 5C1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. సో ఇది క్యాల్కులేట్ చేయండి. 49 divided by 90. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. ఇక్కడ రిజల్ట్ ఏమి ఇవ్వాలి? ఇలా డ్రా చేస్తే వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ, టోటల్ ప్రాబిలిటీ. ఇది రిజల్ట్ ఏమి ఇవ్వలేదుగా, ఇఫ్ అని ఇవ్వలేదుగా, అంటే ఇలా వచ్చిందని ఇవ్వలేదుగా, వాడు ఇలా రావడానికి ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. ఇది టోటల్ ప్రాబిలిటీ. అంటే ఒకటి వేసి ఒకటి తీస్తే వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఇది. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఇది మనకి. సెకండ్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ ఇందులోని ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ if the ball drawn from box 2 is found to be white, find the probability that black ball is transferred from box 1 to box 2. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ అడిగారు అనుకో, అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి బాక్స్ 1 లో నుంచి ట్రాన్స్ఫర్ చేసి బాక్స్ 2 లోకి, బాక్స్ 2 లో నుంచి డ్రా చేస్తే వైట్ బాల్ వచ్చిందని వాళ్ళే ఇచ్చారు. దట్ ఈస్ గివెన్ ఈవెంట్. అలా వైట్ బాల్ వచ్చిందని చెప్పి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బ్లాక్ బాల్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బాక్స్ 1 టు బాక్స్ 2. అట్లాంటప్పుడు ఏంటంటే కింద రాయాలి. అంటే గివెన్ వన్ అంటే టోటల్ ప్రాబబిలిటీ. ఇది మొత్తం కింద రాయాలి. అంటే ఇదంటే ఏంది? 4/9 ఇంటూ ఈ రాసిందే కింద రాయాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఇదేంటిది? ఇది. సో ఇది వైట్ బాల్ ట్రాన్స్ఫర్ చేసి వైట్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ. ఇది బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేసి బ్లాక్ బాల్. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇలా వచ్చిందని వాళ్ళే ఇచ్చారు. ఇలా వచ్చిన దాంట్లో వైట్ బాల్ ట్రాన్స్ఫర్ చేసి వైట్ బాల్ వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇలా వచ్చిన వాటిల్లో బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేసి వైట్ బాల్ వచ్చేవి కొన్ని ఉంటాయి. మనం పైన రాయాల్సింది ఏంటి? ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. గివెన్ అంటే ఈ టోటల్ ప్రాబబిలిటీ కనుక్కొని కింద రాస్తాము. ఏదైతే ప్రాబబిలిటీ అడుగుతున్నాడు, ఇలా బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వైట్ బాల్ రావడానికి వచ్చి బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వైట్ బాల్ వచ్చింది అనే దానికి ప్రాబబిలిటీ ఏంది అని అడుగుతున్నాడు. అంటే ఈ ఫ్యాక్టర్ పైన రాయాలి. అంతే, సింపుల్. గివెన్ కాకపోతే ఇలా రాస్తాం. గివెన్ అంటే ఇదే కనుక్కొని కింద రాస్తాం. సో మనకు ఫేవరబుల్ పైన రాస్తాం. గివెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ లైక్ దిస్ అంటే అది డిఫరెన్స్ రెండిటికి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. అంటే ఇలా ఆలోచించండి, ఈజీగా ఉంటుంది.
ఇంకో ప్రాబ్లం. bag 1 contains bag 1 contains bag 1 contains bag 1 contains 5 red ఎక్కువ బ్యాగ్ బాల్స్ ఎక్కువ అడిగింది ఎగ్జామ్ 98% బ్యాగ్ బాల్స్ క్వశ్చన్స్ అడుగుతారు. bag 1 contains 5 red 3 white bag 2 contains 5 red 4 white 5 red 4 white balls. ఇలా ఉంది కంపోజిషన్. 2 balls are drawn from box 1. 2 balls are drawn from box 1. 2 balls are drawn from box 1. And transferred to box 2. 2 balls are drawn from box 1 and transferred to box 2. And then 3 balls are drawn from box 2. 3 balls are drawn from box 2. And they are found to be 1 red, 2 white. 1 red, 2 white. And they are found to be 1 red, 2 white. Find the probability that 1 white, 1 red ball. 1 white, 1 red balls are drawn from box 1. ఇప్పుడు ప్రాబ్లమ్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటి, ఇందులో నుంచి 2 balls డ్రా చేసి అవి ఇందులో వేసి 3 balls డ్రా చేశారు. ఇందులో నుంచి 2 balls డ్రా చేసి ఇందులో వేసి బాక్స్ 2 లో నుంచి 3 balls డ్రా చేశారు. అది మనకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వాటి రిజల్ట్ ఎలా వచ్చినాయో ఇచ్చేసారు. ఏమి ఇచ్చారు, అవి డ్రా చేసిన తర్వాత ఒక రెడ్ 2 వైట్ వచ్చినాయని ఇచ్చారు. సో ఇలా మనకి ట్రాన్స్ఫర్ చేయటంలో చాలా వేస్ ఉంటాయి కదా. దీంట్లో ట్రాన్స్ఫర్ చేయటంలో ఏ వేస్ ఉంటాయి మనకి అసలు యాక్చువల్ గా డ్రా చేయి ఇలా వచ్చినాయి అంటే వాటికి విధానాలు ఉంటాయి కదా. బాక్స్ 1 లో నుంచి 2 రెడ్ తీసి ట్రాన్స్ఫర్ చేసాం. ఇందులో నుంచి ఒక రెడ్ 2 వైట్ డ్రా చేయొచ్చు. ఇందులో నుంచి 2 రెడ్ ఇందులో వేసి అందులో నుంచి ఒక రెడ్ 2 వైట్ డ్రా చేయొచ్చు. అప్పుడు అవి వచ్చి ఉండొచ్చు. అట్లానే బాక్స్ 1 లో నుంచి 2 వైట్ తీసి ఇందులోకి అవి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు డ్రా చేస్తే ఇలా వచ్చి ఉండొచ్చు. వాడు చెప్పిన విధంగా ఇలా వచ్చి ఉండొచ్చు. అట్లానే బాక్స్ 1 లో నుంచి ఒక వైట్ ఒక రెడ్ డ్రా చేసి ఇందులో వేస్తే మనకి ఇలా వచ్చి ఉండొచ్చు. ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. వాడు గివెన్ అంటే రిజల్ట్ ఇచ్చాడు. రిజల్ట్ ఇస్తే ఏం రాయాలి, కింద ఇలా రాయాలి. ఇక్కడ మనం రాస్తుంది ఏంటంటే ఎలాగైనా సరే వాడు ఇచ్చింది జరగటానికి టోటల్ ప్రాబబిలిటీ దట్ 3 balls drawn are like this. 3 balls drawn are like this. అంటే మనకు ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇది 1, ఇది 2, ఇది 3, దీని ప్రాబబిలిటీ ప్లస్ దీని ప్రాబబిలిటీ ప్లస్ దీని ప్రాబబిలిటీ. సో 2 రెడ్ బాల్స్ డ్రా చేయాలి. 2 రెడ్ బాల్స్ డ్రా చేయాలని దాని ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఇందులో నుంచి 2 balls డ్రా చేస్తే అది రెడ్ బాల్, అవి 2 రెడ్ బాల్స్. అంటే మొత్తం 8 ఉన్నాయి. 8C2 ఇందులోకి వేయండి. ఇందులోకి వేస్తే 2 రెడ్ బాల్స్ వేసామనుకో బ్యాగ్ 2 లో కంపోజిషన్ చూసుకోవాలి.
ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 రెడ్ బాల్స్ యాడ్ అవుతాయి దీనికి, అంటే 7 రెడ్ 4 వైట్ ఉంటాయి. సో 8C2 అంటే ఇక్కడ ఎంత 5C2, 2 రెడ్ బాల్స్ డ్రా చేయడం, ఇది ఇంటూ ఇంటూ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది కంపోజిషన్ అంటే 11 ఉంటాయి. అప్పుడు 2 బాల్స్ డ్రా చేస్తే అవి ఒకటి రెడ్ 2 వైట్. ఒకటి రెడ్ అంటే ఏంది 7C1 ఇంటూ 2 వైట్ అంటే ఏంది 4C2. ఇది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది అలా వచ్చి ఉండొచ్చు, ఇలా రావడానికి ప్రాబబిలిటీ ఇది ప్లస్ రెండో రకంగా అంటే అర్థం ఏంటి, బాక్స్ 1 లో నుంచి 2 వైట్ బాల్స్ డ్రా చేయటం, అంటే మొత్తం 8 ఉన్నాయి. 2 బాల్స్ డ్రా చేస్తే అవి 2 వైట్ బాల్స్ కావడానికి ప్రాబబిలిటీ 3C2 ఇంటూ నెక్స్ట్ బాక్స్ 2 లో వేస్తే అప్పుడు కంపోజిషన్ 5 రెడ్ కామా 2 వైట్ బాల్స్ యాడ్ అవుతాయి, 5 రెడ్ కామా 6 వైట్ అవుతాయి. ఇందులో నుంచి ఒక వెయిట్ 11C3 3 బాల్స్ కదా, 3 బాల్స్ 11C3. అప్పుడు ఇక్కడ ఒక రెడ్ అంటే 7C1 4C2 11C3 డివైడెడ్ బై, సో ఇందులో నుంచి 3 బాల్స్ డ్రా చేస్తే అంటే 11C3 అవి ఒక రెడ్ 2 వైట్ అంటే 5C1 పైన ఇందులో ఫేవరబుల్ అవుట్కమ్స్ 5C1 ఇంటూ 6C2 ప్లస్ సో తర్వాత పరిస్థితి బాక్స్ 1 లో నుంచి ఒక వైట్ ఒక రెడ్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ అంటే 2 బాల్స్ డ్రా చేస్తే 8C2, 2 బాల్స్ డ్రా చేస్తే అది ఒకటి వైట్ ఒకటి రెడ్ అంటే 5C1 ఇంటూ 3C1 ఇంటూ సో ఇందులో వేస్తే ఇవి 6 రెడ్ 5 వైట్ ఉంటాయి, 6 ఒకటి పెరిగింది. సో ఇంటూ సో ఇక్కడ ఇక్కడ రాస్తున్నాం ఇంటూ 3 బాల్స్ డ్రా చేస్తే 3 బాల్స్ డ్రా చేస్తే అది ఒక రెడ్ 2 వైట్ అంటే 6C1 ఇంటూ 5C2. ఇది కింద టోటల్ ప్రాబబిలిటీ దట్ 1 red 2 white balls can be drawn. This is total probability. What he is asking, what is the probability that 1 white comma 1 red ball can be drawn? అందులో అంటే ఇందులో 3 భాగాలు ఉన్నాయి కదా, ఈ 3 భాగాల్లో మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ అంటే పైన ఏం రాయాలి 5C1 into 3C1 divided by 8C2 into ఇది రాయాల్సింది. ఇది ఇందులో అలా జరిగి వాడు చెప్తున్నవి జరిగే ఏమున్నాయి థర్డ్ ఫ్యాక్టర్ ఉంది అది పైన రాయాలి. సో ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. అట్లా మనకి ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ అనగా దాని కింద రాయటం, అందులో ఉన్న ఏ అయితే ఉన్నాయో వాడు అడుగుతున్న ప్రాబిలిటీ పైన రాయటం, అంతే బేస్ థియరం అంటే. అర్థమైంది కదా. సో చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీటిపైన అసైన్మెంట్ పంపిస్తాను, సాల్వ్ చేయండి. ఓకేనా, నోట్ చేసుకోండి ఒక 2 నిమిషాలు.